రాజమహేంద్రవరంలో ఘనంగా ఎస్వీఆర్ జయంతి వేడుకలు. ఎస్వీఆర్ కీర్తి అజరామరం. నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, చిరంజీవి యువత నాయకుడు కొత్తపేట రాజా ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో గోదావరిగట్టున ఉన్న ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలు కులమతాలకు అతీతంగా నగర ప్రముఖులు, ఎస్వీఆర్ అభిమానులు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఎస్వీఆర్ కీర్తి అజరామరంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమా ఆటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎస్వీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దుర్గేష్ మాట్లాడుతూ ఎస్వీఆర్ను అంతా అభిమానిస్తారని, కానీ పార్టీలకు అతీతంగా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చి 19 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా తొలిసారిగా మహానటుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తనకు ఇది మర్చిపోలేని సుదినంగా పేర్కొన్నారు. రాజమహేంద్ర వాసిని కావడం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఇక్కడ గోదావరి నీటిని తాగడం వల్ల తనకు మంత్రి పదవి వరించినట్లు భావిస్తున్నా అన్నారు. ఎస్వీఆర్ కుటుంబానికి రాజమహేంద్రవరంతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. నగరానికి చెందిన ఆయన మేనమామ ద్వారానే ఎస్వీఆర్ సినీ రంగ ప్రవేశం చేశారని వెల్లడించారు. ఆయన చనిపోయి ఎంతకాలం అయినప్పటికీ కూడా, కొన్ని దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా, నటుడిగా ఒక పేరు చెప్పాలంటే, మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. వారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది క్రమం తప్పకుండా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి, పుట్టింది నూజివీడులో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ భైరవి సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని, వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా, ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరూ నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు జయంతి చారిత్రక రాజమహేంద్రవరంలో జరగడం ఒక మరపురాని ఘట్టంగా అభివర్ణించారు. 60-70 సంవత్సరాల కిందటే పాతాళ భైరవి, నర్తనశాల వంటి చిత్రాల్లో నటించారని, ప్రస్తుతం వస్తున్న చిత్రాలేవి వాటికి సాటి రావని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆయన విగ్రహాన్ని రాజమహేంద్రవరంలో నెలకొల్పే భాగ్యం తనకు రావడం పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చిన ఘనత ఎస్వీఆర్ జయంతి కార్యక్రమానికే దక్కుతుందని పేర్కొన్నారు. రాజమహేంద్ర నగరాన్ని ఇలాంటి ఆదర్శనీయంగా రూపుదిద్దేందుకు కృషి చేస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుకు ఈ ఘనత దక్కుతుందన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి 106వ జయంతి జరగడం చారిత్రాత్మక రాజమండ్రిలో ఒక మరపురాని ఘట్టం. ఎందుచేతనంటే ఆయన ఒక 60-70 సంవత్సరాల కింద ఒక పాతాళ భైరవి, ఒక నర్తనశాల, ఒక మాయి బజార్ 60-70 ఏళ్ల కిందట ఈ రోజు ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పుడున్న సినిమాలు అంటే ఎలా ఉండాలని అటువంటి వ్యక్తి అంతర్జాతీయంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ, కన్నడ అన్ని భాషల్లోనూ నటించిన అంతర్జాతీయ అవార్డులు పొందాడు ఆయన. అటువంటి వ్యక్తికి
సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ఆయన విగ్రహం నెలకొల్పే భాగ్యం నాకు కలగడం ఆ రోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గారి చేత ఓపెన్ చేసి ఈ రోజు 106వ జయంతికి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఒక సినీ ప్రొడ్యూసర్ గా ఉండి నా మంచి ఆత్మమిత్రుడు కందుల దుర్గేష్ గారు ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులుగా, టూరిజం శాఖ మంత్రులుగా, సాంస్కృతిక శాఖ మంత్రులుగా వచ్చి పాల్గొనడం ఒక మరపురాని సంఘటన. ఇది రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కందుల దుర్గేష్ కు మంత్రి పదవి వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలకి నిలయంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో ఒక గొప్ప కళాకారుడైనటువంటి ఎస్వి రంగారావు గారిని ప్రతి జయంతికి కూడా స్మరించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా సంతోషంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అందరికీ కూడా ఆప్తులుగా ఆత్మీయులుగా ఉండేటటువంటి పంతం కొండలరావు గారు గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ ఉన్నందుకు కొండలరావు అంకులకి వారి స్నేహితులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా పట్టుదలగా మరి ముందుకు నడిచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మార్చులుగా ఆ స్థానంలో కూర్చోవడం అనేటువంటిది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ నటచక్రవర్తి అయిన ఎస్వీఆర్ లాంటి నటుడు చాలా అరుదుగా ఉంటారని, ఏ పాత్రలోనైనా సరే ఆయన పరకాయ ప్రవేశం చేస్తారని ప్రశంసించారు. ఎస్వీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ముదావహమని, భారతదేశంలో ఏ నటుడికి ఇంత ఘనంగా నివాళులర్పించడం జరగలేదన్నారు. ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, చిరంజీవి అభిమానులను భరత్ అభినందించారు. వారు ఇంకా సజీవంగానే ఉన్నారనే విధంగా మరి ప్రజలకి చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మాట్లాడుకుంటే ఆయన ఎంత గొప్ప నటుడు నాకు తెలిసి భారతదేశంలోనే చాలా అరుదు. మరి అంత గొప్ప ఏ పాత్ర ఇచ్చినా కూడా దాంట్లో పరకాయ ప్రవేశం చేసిన విధంగా ఆయన పోషించే విధానం కానీ మరి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఎస్వి రంగారావు గారి వలన సినిమాలు ఆడే సందర్భాలు పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేసినప్పటికీ కూడా ఆయన యొక్క కాల్ షీట్ల గురించి ఎదురు చూసే పరిస్థితులు మరి ఈ రకంగా ఉండేవి. మరి అంత గొప్ప మహనీయుడు, మహానటుడు మరి ఆయన లేనప్పటికీ కూడా ఖచ్చితంగా భారతదేశపు అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవాలి, వారి కుటుంబ సభ్యులకు అందించే విధంగా మరి అందరం కూడా ముందుకు రావాలి అని ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను గుర్తించి భారతదేశము ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘన నివాళులు ఇవాళ గోదావరి నదీ తీరాన. మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎస్వీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత అందరినీ కలుపుకుని రాజమహేంద్ర నగరాన్ని అభివృద్ధి జయంగా పనిచేస్తామని చెప్పారు. జక్కంపూడి రాజా గణేష్లు తన కొడుకులు వంటి వారని ఆదిరెడ్డి పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా రానున్న పుష్కరాల నాటికి గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం ఏంటంటే ఎస్వి రంగారావు గారి సినిమాలు మనం చూసినప్పుడు ఆ పాత్రలో ఆయన జీవిస్తాడు. అటువంటి నటుడిని మనం ఏనాడు చూడలేదు. ఆయన కొన్ని సినిమాలు అయితే నవ్వుతో నా భవిష్యత్, 12 కాపురం, పాతాళ భైరవి, ఆస్తులు అంతస్తులు ఇలాంటి సినిమాల్లో చాలా బాగా చేసి ప్రజల యొక్క మనల్ని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు. డీసీసీబీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఎస్వి రంగారావు జయంతిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇంత ఘనంగా జరిపిస్తున్న మరి శ్రీ పంతం కొండలు గారు వారి టీంకి, అలాగే ఈనాడు ఎస్వి రంగారావు అభిమానులు
అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. రంగారావు గురించి కొత్తగా చెప్పేయండి, మరి అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆయన ప్రతిభ గురించి కానీ, ఆయన యొక్క వాక్ స్వాతంత్రం గురించి కానీ అందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసి, మరి ఈనాడు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం జరుపుతున్న మరి పంతం కొండడాన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ ఎస్వి రంగారావు లాంటి నటుడు యుగానికి ఒక్కడు మాత్రమే జన్మిస్తాడని కొనియాడారు. ఆయన ఏ పాత్రలోనైనా తనదైన శైలిలో ఇమిడిపోయేవారని కితాబిచ్చారు. అది ఏంటంటే ఆయన నటనలోనే కాదు, సినిమాలు కూడా 2-3 సినిమాలు కూడా నాది ఆడిజన్లైన అద్భుతమైనటువంటి సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. అలాగే ఆయనకి నర్తనకారులో తీసుకున్న పాత్రకి చక్రకారులో తీసుకెళ్లి ఆయన ఘన సన్మానం చేయడం జరిగింది. ఇంకా అంటే తమిళనాడులో అయితే మనకి తెలియదు, తమిళనాడులో అయితే ప్రతి సంవత్సరం అవార్డు ఆయనకి వచ్చింది, సపోర్ట్ కార్యక్రమం అవార్డు వచ్చింది. అలాంటి మహానాన్ని ఇవాళ మనం స్మరించుకున్నందుకు గాను ఈ ఏర్పాటు చేసేటువంటి పంతం గారికి, చిరంజీవి అభిమానులకి, ఎస్వి రంగారావు అభిమానులకి, ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక. పంతం కొండలరావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఎస్వీఆర్ జయంతిని 19 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నామని, కందుల దుర్గేష్తో పాటు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, తోట సుబ్బారావు, నందపు శ్రీనివాస్, రామనేడి మురళి, ఇసుకపల్లి వీర్రాజు తదితరుల సహకారంతో గోదావరి గట్టున ఎస్వీఆర్ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందని వివరాలు తెలిపారు. గోదావరి గట్టున ఎస్వీఆర్ విగ్రహాల ప్రతిష్టకు మూల కారకుడు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావేనని పేర్కొన్నారు. విగ్రహ రూపకల్పనకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు గోదావరి గట్టున విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అనుమతులు తీసుకుని రావడం, విగ్రహ ఆవిష్కరణకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావడంలో రౌతు పాత్ర అభినందనీయమని కొనియాడారు. ఎస్వీఆర్ అభిమానులు, చిరంజీవి యువత, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ రౌతుకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని, దాతల్లో ఒకరైన దుర్గేష్ కూడా పర్యాటక శాఖ మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖ, మీడియా, పత్రికా మిత్రులకు పంతం కొండలరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్వి రంగారావు గారి జయంతి కూడా ఒక భాగం మా ట్రస్ట్ యాక్టివిటీల్లో. అందులో ఇది 106వ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఇప్పుడు 10 ఏళ్ళు నుండి 11వ సంవత్సరంలోకి అడుగుతాం. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని. అదేవిధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన రావడం కూడా అభినందనీయం. ఆయన కూడా మాకు ఈ విగ్రహ దాత. అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ట్రస్ట్ సభ్యులు కానీ, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషను, అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజా ఆధ్వర్యంలోనూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎప్పుడూ ఘనంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులుగా అయ్యి రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడంతో ఆయన కూడా ఈ 3 అసోసియేషన్లు సంయుక్తంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ రావడం, అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ట్రస్ట్ యాక్టివిటీలు అన్నీ కూడా సుమారు 12 ఏళ్ల నుండి స్టార్ట్ చేసాం. ఏ ఒక్కటి కూడా ఆపకుండా ఇప్పటివరకు జరుపుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రులు, నా స్నేహితులు, నాకు అన్ని రకాల నేనంటే ఇష్టపడే పెద్దలు, అన్ని పార్టీలకి సంబంధించి కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడూ నా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా వెన్నంటుండి నేను చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరూ. సభకు అధ్యక్షత వహించిన టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాలరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని ఎస్వీఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించే కొత్త సాంప్రదాయానికి పంతం కొండలరావు తెరతీయడం అభినందనీయమన్నారు. ఆ రకంగా రంగారావు గారితో ఉన్నటువంటి రాజమహేంద్రకు ఉన్నటువంటి అవినాభావన సంబంధాన్ని ఈవేళ ఇక్కడ విగ్రహావిష్కరణ ద్వారా, ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం ద్వారా మరి సూర్యప్రకాశ్ రావు అయితేనేమి, దుర్గేష్ గారు అయితేనేమి, రామినేడి మురళి గారు అయితేనేమి, తోట సుబ్బారావు గారు అయితేనేమి, అదేవిధంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి పంతం కొండలరావు గారి ద్వారా ఈ రోజున రాజమహేంద్ర ఎప్పుడు కూడా ఆయన్ని స్మరించుకునే విధంగా గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా.
ఎస్వీఆర్ జయంతి కార్యక్రమం రాజమహేంద్ర నగరంలో ఒక ఉత్సవంలా సాగుతోందని, ఈ సందర్భంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఎస్వీ రంగారావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కందుల దుర్గేష్ను కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, కూటమి నాయకులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, చిరంజీవి యువత తరపున పంతం కొండలరావు తదితరులు గజమాలతో ఘనంగా సత్కరించారు. నగర జనసేన అధ్యక్షులు వై శ్రీను, చిరంజీవి యువత నాయకులు కొత్తపేట రాజా, పడాల శ్రీనివాస్, ఏడిది బాబీ, కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి మురళి, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యదాత నామనవాసు, బీజేపీ నాయకులు యనమల రంగబాబు, ఎజ్జరపు మరడయ్య, మాజీ ఛాంబర్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ జామశెట్టి గాంధీ, తోట సుబ్బారావు, వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, నందపు శ్రీనివాస్, టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ లహర్నాథ్, జవ్వాది మురళీకృష్ణ, వాకచెల్ల కృష్ణ, కంచుమర్త చంటి, నేతల రామచంద్రరావు, ఎన్నమూరి రాంబాబు, తంగెళ్ల బాబీ, రాయుడు సతీష్, మానే దురిబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, దూర్వాసల సత్యనారాయణ, పెనుకొండ రామకృష్ణ, కాపు సంఘ నాయకులు అల్లపల్లి పురుషోత్తం, వడ్డీ మురళి, గూదే రఘునరేష్, అడబాల మరడయ్య, మార్సెట్టి సత్యనారాయణ, మాజీ లాలాచెరు సర్పంచ్ మెట్ల యేసుపాదం, గట్టి నర్సయ్య, రాజమహేంద్రం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, నండూరు సుబ్బారావు, అయ్యల గోపి, వై ఉమామహేశ్వరి, బొరుసు శ్రీనివాస్, సుధాకర్, ముళ్ల మాధవ్, నొడగల సుధా, మద్దాల అను, ఎజ్జరపు మరడయ్య, పిల్లాశ్యాం, గొత్తి శాస్త్రి, గంధం కృష్ణ, మేడి త్రిమూర్తులు, గంధం భైరవస్వామి, ఆకుల ప్రకాష్, అడపా వరప్రసాద్, దేశరెడ్డి బలరామనాయుడు, వాటర్ వర్క్స్ రెడ్డి, పేపర్ మిల్ సెంటర్ ఫ్రెండ్ సర్కిల్ దొడ్డా కృష్ణ, సుందరస్వామి, వీరా గోవింద్, కరుటూరి రాజా, పలువురు మాజీ కార్పొరేటర్లు, బ్యాంకు డైరెక్టర్లు, పేపర్ మిల్ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఎస్వీ రంగారావు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో సినీ స్టూడియో నిర్మించేందుకు కృషి చేస్తానని కందుల దుర్గేష్ ప్రకటించారు. ధవళేశ్వరంలో నట సార్వభౌమ ఎస్వీ రంగారావు బంధువు ఇంటికి సమీపంలో దుర్గా మూవీటోన్ పేరిట రాష్ట్రంలోనే తొలి సినీ స్టూడియోను నిర్మించారని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆ స్ఫూర్తితోనే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి చేస్తున్నానని ప్రకటించారు. నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 106వ జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, నగర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో గోదావరిగట్టున ఉన్న ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గేష్ మాట్లాడుతూ ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో సినీ స్టూడియో నిర్మిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం గోదావరి తీరం, హావ్లాక్ వంతెన, పిచ్కుల్లంక, కడియం నర్సరీలు పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నానని దుర్గేష్ పేర్కొన్నారు. అలాగే జిల్లాలో సినీ రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నానని, ఇప్పటికే దీనిపై జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నిర్మాణలతో మాట్లాడారని, సినిమా షూటింగ్లు
స్టూడియోల నిర్మాణం, సినీ రంగ అభివృద్ధికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో ద్వారా ఇస్తానని వెల్లడించారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో సినీ స్టూడియో నిర్మిస్తే దానికి ఎస్వి రంగారావు పేరు పెట్టాలని టీడీపీ నాయకుడు ఎర్రా వేణుగోపాల్ నాయుడు కోరారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది. అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు. ఎందుకంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే జరుగుతూ ఉన్నాయి. పీపీపీ మోడ్ అంటున్నాం మనం. కేవలం ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగం అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా, స్టూడియో ఓనర్లు కూడా వారు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థలాల్ని కేటాయించి తద్వారా ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ కానివ్వండి, రీ రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం ముఖ్యంగా అటుపక్క వైజాగ్ కానీ, ఇటు తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ముఖ్యంగా అన్ని రకాల కనెక్టివిటీ ఉన్నటువంటి రాజమండ్రి కానివ్వండి, ఇక్కడ అఖండ గోదావరి ఉంది, కోనసీమ ఉంది, కడియం నర్సరీలు ఉన్నాయి. వీటన్నిటితో కలిపినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని షూటింగులకి అదేవిధంగా పర్యాటకానికి కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది కనుక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, వచ్చి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీకు లాభసాటిగా ఉండే విధంగా, సింగిల్ విండోగా మీకు అన్ని లైసెన్సులు ఇచ్చే విధంగా, 10 మంది దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా సింగిల్ విండోలోనే మీకు అన్ని లైసెన్సులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని కళలకి కాణాచి అంటాం. అలాంటి కళలు ఫరిడి వెళ్ళటానికి శ్రీ వీరేశలింగం పంతులు గారు పుట్టిన గడ్డ, ప్రకాశం పంతులు గారు నడయాడినటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రైవేట్ పెట్టుబడిదారులందరికీ తెలియజేస్తూ మొత్తంగా అందరం కలిసి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్రజలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వం అందరూ కలిసి దీని ఒక అందమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుదాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ నిడమర్తి దుర్గయ్య గారని ఈ రాజమండ్రి పురప్రముఖులైన వారి పేరు మీద, వారి తాతగారి పేరు మీద దుర్గా మూవీ టోన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడ షూటింగ్లు జరిగేవి. అదే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుంటాను నేను ధవళేశ్వరంలో. అది ఇవాళ ఆ రకంగా ఉంది. మొట్టమొదటి స్టూడియో నిర్మించిన ఈ ప్రాంతంలోనే అటువంటి స్టూడియోలు మరింతగా రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయవచ్చునని మాజీ ఎంపీ భరత్రామ్ వెల్లడించారు. చంద్రమండలానికి పంపిన శాటిలైట్ను భూమి నుంచి ఆపరేట్ చేస్తున్నారని, అలాంటిది ఈవీఎం ప్రోగ్రామ్ డిజైనర్ను ఆపరేట్ చేయవచ్చునని భరత్ అన్నారు. దీనిపై లోతుగా చర్చించి రాబోయే రోజుల్లో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలని సూచించారు. బుధవారం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈవీఎంల వినియోగించకుండా పేపర్ బ్యాలెట్నే ఉపయోగిస్తున్నారని, మన దేశంలో కూడా పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఓటింగ్ సరళిని పరిశీలించిన తాను ప్రతి వారిలోనూ చిరునవ్వు చూశానని భరత్ అన్నారు. మెజార్టీ చూసేసరికి అంచనా మరోలా వచ్చిందని, గత 5 సంవత్సరాల కాలంగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని, సొంత ఊరు సొంత ప్రజలు అనుకుని అభివృద్ధి చేశానని వాపోయారు. ఎన్నికలపై సమీక్షించుకుని గతం గురించి బాధపడే కంటే భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు భరత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి పార్లమెంట్లో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాషింగ్ మిషన్లో వేసి కడిగినట్లేనా అంటూ పార్లమెంట్ సభ్యులు ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికారంలోకి రాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకాన్ని పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉండగా ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇలాంటి విషమ సంస్కృతి తగదని పేర్కొన్నారు. రాజమండ్రిలో అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు. రాజమండ్రిలో 95 సీసీ రోడ్లు వేయించారని, మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద మాజీ ఎంపీ మురళీమోహన్ వేసిన శిలాఫలకాన్ని తాను పగలగొట్టాలని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారని, అది రోడ్డుకు అడ్డంగా ఉందని హైవే అథారిటీ వారు పక్కకు తొలగించారని, దాన్ని తాను తొలగించలేదని భరత్ పేర్కొన్నారు. ఈట్ స్ట్రీట్ను కోట్లింగాల్ ఘాట్లకు తరలించారని, తాము అధికారంలోకి వస్తే కంబాల్ చెరువు పార్కుకు టికెట్ తీసివేస్తామని అన్నారని, ఇప్పుడు దాన్ని అమలు చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన అలవికాని హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, ఇంట్లో ఉన్న అందరి పిల్లలకు అమ్మఒడి ఇస్తానని, అందరి ఆడపిల్లలకు 1500 రూపాయల చొప్పున ఇస్తానని, వైట్ కార్డు ఉన్నవారికి సంవత్సరానికి 3 సిలిండర్లు, ఫ్రీ బస్ సౌకర్యం, నిరుద్యోగ వృత్తి, ఫ్రీ ఇసుక,
50 సంవత్సరాలకే పెన్షన్ తదితర హామీలతో అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే తమకంటే ఆనందించేవారు మరొకరు ఉండరని, ప్రస్తుత ప్రభుత్వంపై 6 నెలల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని, దాని స్థానంలో ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతోందని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు జగన్కు ఎందుకు ఓటు వేయలేదా అంటూ బాధపడే రోజులు వస్తాయని జోసన్ చెప్పారు. సంక్షేమ పథకాలను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు ఖాతాలోకే జమ చేసే విధంగా పథకాలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శిశుపాలు పాపాలు లెక్కపెట్టినట్లుగా రాబోయే రోజుల్లో కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, తాను బీజేపీలో చేరతాననే వదంతులు వస్తున్నాయని, నాకు భవిష్యత్ కల్పించింది జగన్మోహన్ రెడ్డి, నేను బీజేపీలోకి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. నా ప్రయాణం జగన్తోనే, నేను జగన్తోనే జీవితాంతం నడుస్తానని భరత్ పేర్కొన్నారు. నన్ను జైలుకు పంపిస్తానని టీడీపీ నాయకులు అంటున్నారని, తాను సర్పు చేస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో 25% పర్సంటేజీలు తీసుకున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారని, 1% పర్సంటేజ్ తీసుకున్నట్లు నిరూపిస్తే తనపై కేసు పెట్టాలని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేసి నా పార్టీ నా కుటుంబం లక్ష్యంగా 2029లో ఎన్నికల్లో జగన్ను సీఎం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యకర్తలే శిరోధార్యమని, ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు తాను మార్గాను భరత్రాన్ అండగా ఉంటామని శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యకర్తల మనోభావాలను పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మన పార్టీకి 40% ఓట్లు పడ్డాయి అంటే ఉద్యోగులతో సహా అన్ని వర్గాలు మనకు ఓట్లు వేసినట్టేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనం వేసిన ఓటుని ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్తుందా అనే దానిపైన ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు, టెక్నో సావి ఆయన ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు ట్విట్టర్ వేదికగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్లో ఏ కంట్రీస్లో కూడా వాడట్లా, దాన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. అవతల పార్టీకి ఓట్లు వేశారు, గెలిపించారు. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు ఒకటే మాట, మనుషులు అన్నవాళ్ళు ఆశాజీవులు. ఆయన నా దగ్గర ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, నేను ఒక 15,000 జీతం ఇస్తా ఉన్నా, ఆ పక్కనోడు లేదు నేను 30,000 జీతం ఇస్తానంటే వెళ్ళిపోతారా లేదా? ఆ రకంగానే జరిగింది. ఆ 30,000 ఇవ్వడం ఇవ్వకపోవడం అది రెండో విషయం. ముందర ఆశాజీవులు అటు పక్కకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఖచ్చితమైన ముఖ్యమంత్రి గారు స్టేట్ బ్యాంక్ లాంటోడు, నా దగ్గర వడ్డీ తక్కువ, నేను ఇచ్చేది తక్కువ, కానీ నా దగ్గర ఖచ్చితంగా వస్తుంది. అవతల వాళ్ళు ఏంటంటే అగ్రిగోల్డ్ లాంటోళ్ళు, అగ్రిగోల్డ్ లాంటోళ్ళు, లేక జయలక్ష్మి బ్యాంక్ లాంటోళ్ళు. అక్కడ 2 రూపాయలు వడ్డీ ఇవ్వచ్చు, ఏ క్షణాన్ని ఎత్తేస్తాడో తెలియదు. ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమం కూడా అదే. నిజంగా ప్రజలకి 5 సంవత్సరాలు అద్భుతంగా చేస్తే మా అంత ఆనందించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుంది. వైసీపీ హయాంలో దొంగలతో నిండిపోయిన పర్యాటక శాఖను ప్రక్షాళన చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో పర్యాటక శాఖ ఉపాధి కేంద్రంగా మారిందని, దోపిడీ కోసం అనేక ప్రాజెక్టులు అమలు చేశారని పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్వీఆర్ జయంతి సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో 4 స్టార్ హోటల్ నిర్మాణమే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు. 12 కోట్ల రూపాయలతో స్థలాన్ని కొనుగోలు చేసి 27 కోట్లు వెచ్చించి పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మించారని, ఇది చాలా దుర్మార్గమని ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తిరుపతికి వెళ్తారు తప్ప పులివెందులకు పర్యాటకులు ఎందుకు వెళ్తారని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే నాటి ప్రభుత్వానికి సంబంధించిన దొంగలు పర్యాటక శాఖలోనే ఉన్నారని ఆరోపించారు. వారందరినీ ఏరివేసి పర్యాటక శాఖను ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు దుర్గేష్. ప్రక్షాళన తర్వాత కొత్త జుట్టుతో ముందుకు వెళ్తానన్నారు. ఎక్కడైతే పర్యాటక అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నామో, ఏవైతే సందర్శకులను ఎక్కువగా ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని
ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. అయితే ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరిగిందో. ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరో అంశం, అక్కడ పులివెందుల్లో 4 స్టార్ హోటల్ కడతాం, అది టూరిజం తరపున చేయాలనేటువంటి ఆలోచన చేసి 12 కోట్ల పైచిలకు దాన్ని కొని దాన్ని అభివృద్ధి చేయడానికి 27 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి ఆ రోజున ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి దారుణమైన అంశాలు. పులివెందులు ఎవరు వెళ్తారండి? పులివెందులు వెళ్ళి అక్కడ సందర్శకులు వెళ్ళేటువంటి ప్రాంతం అది. తిరుపతిలో డెవలప్ చేయండి, అర్థం ఉంది. వైజాగ్లో డెవలప్ చేయండి, అర్థం ఉంది. రాజమండ్రిలో చేయండి, విజయవాడలో చేయండి, ఇంకా అనేక ప్రాంతాలు సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడికి మనం 4 స్టార్ ఫెసిలిటీ తోటి సందర్శకులను ఆకర్షించడానికి పెట్టాలి. కానీ పులివెందులు లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తమ సొంత మనుషులకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని, ఖాళీగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని 4 స్టార్ హోటల్గా రూపొందించడానికి, దాన్ని పర్యాటక అభివృద్ధి కేంద్రం తరపున దాన్ని కేటాయించడం అనేటువంటిది తీవ్రంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం. ఈ విషయంలో నేను చెప్తున్నాను, ఏదైతే పర్యాటక శాఖ ఉందో దాంట్లో కూడా ప్రక్షాళన చాలా అవసరం. గత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు, ఆ రోజున వారు పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది చాలా రకాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళు లబ్ధి పొందే విధంగా అనేక అసందర్భపు ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టారు. అందులో భాగమే పులివెందుల ప్రాజెక్టు. మేము ఒకటే మనవి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మొత్తం మనం పర్యాటక శాఖని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అనేక మంది దొంగలు ఉన్నారు అందులో. వాళ్ళందరూ గత ప్రభుత్వం తాలూకు మైండ్ సెట్తోనే నడుస్తున్నారు. వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి సరికొత్త టీముతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి జరగాలనే విషయంలో మేము కృతనిశ్చయంతో ఉన్నాం ఉన్నటువంటి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ 2024-25 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. రోటరీ క్లబ్ రివర్ సిటీ అధ్యక్షులు నాలం పెట్రోల్ బంక్ అధినేత నాలం నరసింహారావు, కార్యదర్శిగా విశ్రాంతి తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు, కోశాధికారిగా అక్షయ రెసిడెన్షియల్ అధినేత మల్లికార్జున, ఇతర కార్యవర్గ సభ్యులతో రోటరీ లాంఛనంగా పోరప్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లకరా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్ వి భాస్కర్ రామ్, అసిస్టెంట్ గవర్నర్ సుంకర నాగేంద్ర కిషోర్, నూతన అసిస్టెంట్ గవర్నర్ పిఎస్ఎస్ దొరబాబు, రోటరీ యూనివర్సిటీ పౌరపాధ్యక్షులు మద్దూరి శివసుబ్బారావు, గాతే కిషోర్, ఇనమర్తి రామకృష్ణారావు, బచ్చు సత్యానందం, బోర్లగడ్డి సుబ్బారాయుడు, ఆర్ఎస్ఆర్ గోపి, ఎన్జి శ్యామ్ సింగ్, అనూప్ జైన్, రవిబాబు, పెండిప్రోలు ప్రభాకర్, మన్యం గుప్తా, అట్లూరు తులసి, డాక్టర్ దీపిక, బలభద్ర మోహన్, బలభద్ర పవన్ తదితర రొటేరియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు అత్యద్భుతంగా రోటరీ ద్వారా సేవలు చేశారు. ఈ సంవత్సరం రాబోయే అధ్యక్షులు నరసింహరావు గారు కూడా వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కుట్టు మిషన్లు, స్కాలర్షిప్స్, అలాగే స్కూల్ బుక్స్, అలాగే క్రికెట్ బ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ మీ దగ్గర సెలవు. ఈరోజు రాజమండ్రి రోటరీ రివర్ సిటీ అధ్యక్షుడిగా నేను మరియు నా టీం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామండి. 104 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సర్వీస్ ప్రాజెక్ట్స్లో భాగంగా 3 సూయింగ్ మిషన్స్ ఇచ్చాము, 1 హీరింగ్ ఎయిడ్ ఇచ్చాము, 3 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టిజం స్కూల్కి 1 రిఫ్రిజిరేటర్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా మరిన్ని ప్రాజెక్టులతో మేమందరూ ఈ సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. Recognize the presence of all the Rotarians from different clubs. I could see Dr. Kalluri Srinivasmurthy, who never comes to any club meeting except for the blood banks, sitting in the last row. And this is the magic and this is the real strength of our Rotary. When it comes to any project, people are there behind. They'll support the club, they'll support the team, and they'll support each and every project. With this intervention, I again introduce to you Rajalakshmi Vadlamani from district. కొంతమూరు షణ్ముఖపీఠంలో ప్రతి నెల
కృత్తిక రోజున నిర్వహించే సుబ్రహ్మణ్య స్వామి వారి మాస కళ్యాణ మహోత్సవం సుబ్రహ్మణ్య హోమాన్ని పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య హోమం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేటెంట్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఎంతో ఆనందోత్సాహాలతో సంతానం లేనివారు వివాహం కానివారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తాం. అయితే ఈరోజు విశేషంగా స్వామివారి నిత్యలేకాదశి కలవటం మామాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి పవిత్రమైన రోజు కనుక ఈరోజు చాలా భారీగా భక్తులు రావటం, స్వామివారి దర్శనం, అలాగే కార్యక్రమంలో కళ్యాణంలో కూర్చోవటం, అనంతరం భక్తుల సహాయంతో ఈరోజు అన్న సమారాధన కూడా చాలా భారీగా నిర్వహించారు. సంక్షిప్త వార్తలు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం తొమ్మిదవ భద్రావతి సమేత భావన ఋషి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు పడాల రవి ఎన్నికల అధికారి కాగా కార్యదర్శి కొప్పుల శ్రీనివాసరావు పరిశీలకునిగా వచ్చారు. 2024-27 సంవత్సరాలకు గాను ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా వీర వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎన్ గోపీకృష్ణ, కోశాధికారిగా శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలిగా పద్మరమణ, కార్యదర్శిగా లీలాకుమారి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ పద్మశాలి ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో రామకోటేశ్వరరావు, శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, వరప్రసాద్, నారాయణ, తిలక్, ఆదినారాయణ, కన్నారావు, ఆదిబాబు, శ్రీనివాసరావు, కిషోర్, రాములు, ఈశ్వరరావు, సూర్యకుమారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.